నీకు నచ్చిన డ్రెస్ వేసుకొని ఫ్రెండ్స్ అందరి ముందు నీకు ప్రపోజ్ చేస్తాను. నా ఫియాన్సీగా ప్రకటిస్తాను. ఏంటి అలా ఎలా చేస్తావు? ఎప్పటికైనా నాకు చేయాల్సిందేగా. అంతా నీ ఇష్టమేనా? నాకు నాటకాలు అడ్డం రాదు. ఏదైనా నిజంగానే చేసేస్తాను. అరే బావా ఎక్కడ్రా? పరిస్థితి అస్సలు బాగోలేదురా. లెగిసే ఓపిక కూడా లేదు. కంఫర్టబుల్ గా ఉంటుందని బాత్రూమ్ పక్కనే కూర్చున్నా. అరే బావా నువ్వు అర్జెంటుగా బయలుదేరి ఇక్కడికి రావాలరా. ఎందుకురా? ఇక్కడ అపర్ణకి అర్జున్ ప్రపోజ్ చేస్తున్నాడు రా అందరి ముందు. అలా ఎలా చేస్తాడు? అందుకే కదరా త్వరగా రారా. నేను ఎక్కువసేపు పార్టీని లేట్ చేయలేనురా. అరే అర్జెంట్ గా అంబులెన్స్ వేసుకైనా ఎమర్జెన్సీగా వచ్చేస్తాను. 10 నిమిషాలు లేట్ చేయరా ప్లీజ్. సరే సరే. అమ్మా. అయ్యా. ఏంటి? అయ్యా తినడానికి కేక్ ఇచ్చారు, కట్టుకోవడానికి ఏదైనా. అరే నా డ్రెస్ ఇస్తాను తీసుకోరా. ఛీ వెయిట్ డ్రెస్ ఏంటయ్యా చీప్ గా. ఛీ ఒక్క నిమిషం ఇక్కడే ఉండరా. తీసుకో మొత్తం నీకే. మీరు సూపర్ అయ్యా. ఇంకేంటి? తినడానికి కేక్ ఇచ్చారు, కట్టుకోవడానికి కోట్ ఇచ్చారు, అలాగే తాగడానికి ఏదైనా. కొడితే నీ అంకం మట్టి ఇంకే ఎలా. అరే అర్జున్ గా ఇప్పుడు పార్టీ ఎలా జరుగుతుందో నేను చూస్తాను రా. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? కేక్ ఇంకా రాలేదు, నా బర్త్డే డ్రెస్ కూడా మాయమైంది. అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? అరే కూల్ రా, అవన్నీ నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. సరే నువ్వు త్వరగా అవన్నీ చూసుకో. రేయ్ అంతా రెడీనా? ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, నువ్వు అపర్ణాన్ని చూసుకో. అపర్ణ నువ్వు ఇక తప్పించుకోలేవు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. ఈ బర్త్డే నా లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మెమరబుల్ డే. బికాజ్ ఈ బ్యాచులర్కి త్వరలో పెళ్లి కాబోతోంది. మీట్ మై ఫియాన్సీ, మై ఏంజెల్, మై బెటర్ హాఫ్.
కంగ్రాట్స్ అర్జున్. మొత్తానికి పెళ్లి కొడుకు కాబోతున్నావు. గుడ్. ఎన్ని పోకిరి వేషాలు వేసినా చివరికి మంచి పనే చేస్తున్నావు. నీ జీవితం నీ మరదలతో సుఖంగా సాగిపోవాలని దీవిస్తున్నాను. కంగ్రాట్స్ అర్జున్. ఇందు నీకు పర్ఫెక్ట్ జోడి. నా జోడీ అది కాదు, నువ్వు. ఇప్పుడిగా అనౌన్స్ చేశావు. అది రాంగ్ అని అందరికీ అర్థమయ్యేలా చేస్తాను. అందరి ముందు నువ్వు కేక్ కట్ చేసి నాకు తినిపించావు. మా అమ్మ మా అన్నయ్య పార్టీకి వచ్చారు. వాళ్ళ ముందెలా? నా వల్ల కాదు. నువ్వు చేస్తావు, చెయ్యకపోతే నిజం చెప్పేస్తా. ఫ్రెండ్స్, ఇప్పుడు నాకెంతో ఇష్టమైన నన్ను ప్రేమించే మనిషి ఈ కేక్ కట్ చేసి నాకు తినిపిస్తుంది. ఇందాక నువ్వు చెప్పిన విధానానికి నీ లవర్ వేరు ఫియాన్సీ వేరు అనుకున్నావు, కానీ ఇద్దరు ఒకటే అని చాలా స్వీట్గా చెప్పావు బామ్మర్ది. మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఆల్ ది బెస్ట్. ఆను, ఈరోజు నీ పుట్టినరోజుకి, రేపు కాబోయే పెళ్లికి ముందుగా నా శుభాకాంక్షలు అర్జున్. దేవుడు నీకు అంత కష్టం కూడా ఇవ్వలేదే. నాయుడు బావలాంటి మంచి మనిషినిచ్చాడు. నువ్వెన్ని తప్పులు చేసినా నాయుడు బావ భరిస్తున్నాడు కదా అని అతని ఓర్పుని పరీక్షించకు. నాయుడు బావ మనసు మారకముందే అతనికి దగ్గరవ్వు. నీ సంసారాన్ని సరిదిద్దుకో.
నిమిషం. ఎక్కడికి వెళ్ళొద్దు. నువ్వు బయట పడుకోవడం అమ్మ చూసిందట. నన్ను తిడుతుంది. అందుకని ఇక్కడే. అత్తే తిడుతుందేమో అని ఉండిపోమన్నావా? ఇంకా నీకు ఇష్టమై ఉండిపోమన్నావేమో అనుకున్నాను. సరే రా చెప్తాను. ఎక్కడికి? రా చెప్తాను రా. అత్తయ్య, ఏంటి నాయుడు బావా? నేను పైన పడుకుంటున్నానని చెప్పి స్నేహిని మీరు తిడుతున్నారంట కదా? అయ్యో, తను అలా ఎప్పుడు తిట్టకండి అత్తయ్య. దీంట్లో తన ప్రమేయం ఏమీ లేదు. తనేం నన్ను బయట పడుకోమని చెప్పలేదు. నేనే పైకెళ్ళి పడుకుంటున్నాను. ఇంకెన్నాళ్ళు దాన్ని అలా వెనకేసుకొస్తావు నాయుడు బావా? నీ మంచితనాన్ని గుర్తించకుండా అలసుగా తీసుకుంటోంది. లేదత్తయ్య, తన స్థానంలో ఏ ఆడపిల్లనో ఇలాగే ప్రవర్తిస్తుంది. నాకు స్నేహికి అనుకోకుండా పెళ్ళయింది. స్నేహ అంటే నాకు ఇష్టమే, కానీ స్నేహ జీవితంలోకి నేను ఇలా వస్తానని తను ఎప్పుడు అలా ఊహించే ఉండదు. మరి జరిగిందాన్ని అర్థం చేసుకుని కాస్త సర్దుకోవడానికి టైం పడుతుంది కదా అత్తయ్య. అర్థం కాకపోవడానికి అదేమన్నా చిన్నపిల్ల నాయుడు బావా? ఆడపిల్ల అత్తయ్య. ఏ ఆడపిల్లకైనా కొన్ని ఆశలు, కలలు, ఇష్టాలు ఉంటాయి. అవి తలకిందులైనప్పుడు కొంచెం తట్టుకోవడం కష్టమే. అది ఎవరి కోసం కలలు కనిందో, ఎవరిపై ఆశలు పెట్టుకుందో, వాడు మోసగాడని తెలిసాక, నీలాంటి వాడితో మూడు ముళ్ళు పడ్డాక ఇంకా వాడి కోసం ఆలోచించడంలో అర్థం లేదు. కలిసి కాపురం చేసుకోవడం తప్ప వేరే దారి లేదు. అత్తయ్య, మీరు ఇలా బలవంతం పెట్టడం భావ్యం కాదు. చిన్నప్పటి నుంచి మీరు స్నేహాన్ని ఎలా పెంచారో నాకు బాగా తెలుసు. అలా పెరిగిన స్నేహం అంటేనే నాకు ఇష్టం. స్నేహం నుంచి నేను కోరుకునేది ప్రేమను అత్తయ్య, నటన కాదు. తను ఎవరి బలవంతంతోనూ నన్ను ఇష్టపడటం నాకు ఇష్టం ఉండదు అత్తయ్య. తను మనస్ఫూర్తిగా నన్ను అంగీకరించినప్పుడే మీ ఇద్దరం కలిసి ఉంటాం. అప్పటి వరకు దయచేసి స్నేహాన్ని మీరేమనకండి. మీకేమన్నా తిట్టాలనిపిస్తే నన్ను తిట్టండి, నన్ను అనండి. అంతేగాని స్నేహం ఎప్పుడు తిట్టద్దు. తిడితే మాత్రం నేను అసలు ఊరుకోను. ఎందుకంటే ఇప్పుడు స్నేహం మీ కూతురు మాత్రమే కదా అత్తయ్య, నా భార్య, ఈ నాయుడు బాబు భార్య కూడా. మీరు ప్రేమించటమైనా దండించటమైనా అది పెళ్లి వరకే. పెళ్ళయ్యాక మీకు ప్రేమించే హక్కే తప్ప దండించే హక్కు మీకు లేదు. నీ భార్యపై ఈగ కూడా వాలకూడదని నన్నే హెచ్చరిస్తున్నావా నాయుడు బావా? దానిపై నీకెంత ప్రేముంది, అందులో కొంతైనా దానికుంటే. ప్లీజ్ ప్లీజ్ అత్తయ్య, ఇప్పుడే చెప్పాను కదా స్నేహిని ఏమనొద్దని. స్నేహని ఏమనొద్దు అత్తయ్య. స్నేహ, నిన్ను ఎప్పుడు ఎవరు ఏమనరు. నువ్వు వెళ్ళి హాయిగా పడుకో. నేను వెళ్ళి పైన పడుకుంటాను. స్నేహం నుంచి నేను కోరుకునేది ప్రేమను అత్తయ్య, నటన కాదు. తను ఎవరి బలవంతంతోనూ నన్ను ఇష్టపడటం నాకు ఇష్టం ఉండదు అత్తయ్య. మీకేమన్నా తిట్టాలనిపిస్తే నన్ను తిట్టండి, నన్ను అనండి. అంతేగాని స్నేహం ఎప్పుడు తిట్టద్దు. ఎందుకంటే ఇప్పుడు స్నేహం మీ కూతురు మాత్రమే కదా అత్తయ్య, నా భార్య, ఈ నాయుడు బాబు భార్య కూడా. నువ్వంటే నాకు ఇష్టం నాయుడు బావా. అది నీకు సరిగ్గా చెప్పలేకపోతున్నాను.
నేను మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను, కానీ మనసులో మాట బయటికి రావడం లేదు. నేనేం చేయను, ఎలా చెప్పను నీకు? ప్లీజ్ ప్లీజ్ స్వామి, ఫోన్ అపర్ణ ఎత్తాలి. వీడికి నేను నైట్ జరిగింది సరిపోయినట్లేదు, మళ్ళీ కాల్ చేస్తున్నాడు. ఇస్తా, వీడికి ఇంకా ఇస్తా. హలో హలో అపర్ణ, థ్యాంక్ గాడ్ నువ్వే ఎత్తావు. ఏంటి అర్జున్, ఇంత పొద్దున్నే ఫోన్ చేసావు? నేను నీతో అర్జెంటుగా మాట్లాడాలి. నిన్నంతా మాట్లాడుకున్నాంగా. లేదు, నిన్న నేను నీతో సరిగా స్పెండ్ చేయలేదు. అర్జెంటుగా రెడీ అయ్యి రెస్టారెంట్కి వస్తావా? అమ్మో, రెస్టారెంట్కా? అక్కడికి అత్తయ్య రారుగా? అత్తయ్య ఏంటి? అదే అర్జున్, అత్తయ్య అంటే మా అమ్మ. నిన్న బర్త్డే పార్టీకి వచ్చింది కదా, అలాగే రెస్టారెంట్కి ఎవరైనా రావచ్చు, మనల్ని చూడొచ్చు, అందుకని. అందుకని నువ్వు రావా? నేను రానని చెప్పానా? టెంపుల్లో కలుద్దామని చెప్తున్నాను. అపర్ణ, నువ్వేనా మాట్లాడుతోంది? ఏ, మీ అత్తయ్య మాట్లాడుతుంది అనుకుంటున్నావా? లేదు, నీలో ఏదో చేంజ్ కనిపిస్తోంది. ఫోన్లో కనిపించదు, వినిపిస్తుంది. నువ్వు గెస్ట్ చేసిన చేంజ్ నీకు కనిపించాలంటే వెంటనే గుడికొచ్చాయి. బాయ్. ఎస్, అప్పుడు డార్లింగ్ వచ్చేస్తున్నా. అత్తయ్య, అపర్ణ, అత్తయ్య. ఏంటల్లుడు గారు? అత్తయ్య, మీరు వెంటనే నాతో రావాలి. ఎక్కడికి అల్లుడు గారు? గుడికత్తయ్యా. గుడికా? ఇప్పుడు గుడికెందుకు? అపరిచితుడు మళ్ళీ ఫోన్ చేశాడు. వాణ్ణి ఫోన్లో ఎంత తిట్టినా బుద్ధి రాలేదా? రానట్టుంది అత్తయ్య. ఈసారి మీతో డైరెక్ట్ గా తిట్టించుకోవాలని వాడికి రాసి పెట్టినట్టుంది. గుడికి రమ్మని ఫోన్ చేశాడు. అత్తయ్య, వాడు ఫోన్ చేసినట్టు లేదత్తయ్య, మీతో సవాల్ చేసినట్టుంది. ఈరోజు వాడితో తాడో పేడో తేల్చేయాలి. తేల్చేస్తాను. అపర్ణ, నువ్వు కూడా మాతోరా. అమ్మా, నేనెందుకు? ఎందుకంటావేంటప్పు? ఆ యూటీజర్ వేధిస్తుంది నిన్నే కదా. వాడికి నీతోనే పనిష్మెంట్ ఇప్పిస్తాను, అప్పుడు కానీ వాడికి బుద్ధి రాదు. అవునపర్ణ, నీ కాలి చెప్పు దెబ్బలు తింటేనే కాని అలాంటి పోకిరీలు ఆగడాలు ఆగవు. ఇప్పుడే వస్తాను అల్లుడు గారు. ఏంటిది? టెంపుల్కి ఎవరొస్తున్నారు? తెలియనట్టు అడుగుతావేంటి? వాడే వస్తున్నాడు. మా అమ్మ ఖర్చుని ఎలా పట్టిస్తాం? మరి మన ఇద్దరిని బ్లాక్మెయిల్ చేస్తుంది వాడే కదా. అత్తయ్యతో వాడికి డైరెక్ట్ గా వార్నింగ్ ఇప్పిస్తే కానీ మన జోలికి రాకుండా ఉన్నాడు. వాడు నిన్న తప్పించుకున్నాడు కానీ ఈరోజు తప్పించుకోలేడు. ఏడల్లుడు గారు, వాడెక్కడా? ఇంకా రానట్టున్నాడు అత్తయ్య గారు. వెయిట్ చేద్దాం. ఎంత ఆలస్యమైనా పర్వాలేదు, ఈ రోజు వాడి సంగతి తేల్చే ఇంటికెళ్దాం. అవునత్తయ్య, మీరు ఇదే ఎమోషన్ తో ఉండండి.
ఈ దెబ్బతో వాడు అపర్ణ పేరే కాదు, అపర్ణ ఫోన్ నెంబర్ కూడా మర్చిపోవాలి. ఎవరైనా గుడికి దండం పెట్టుకోవడానికి వస్తారు, మళ్ళా గొడవ పెట్టుకోవడానికి రారు. అయినా తప్పు చేసింది వాడైతే నువ్వు టెన్షన్ పడతావేంటి? తప్పు ఏమత్తయ్యా? గుడికి రావద్దని అర్జున్కి మెసేజ్ పెట్టైనా తనని రాకుండా ఆపాలి. ఒకసారి ఆ ఫోన్ ఇలా ఇవ్వండి. ఎందుకు?